నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావా లేదా తప్పిపోయినావా? నువ్వు ఒకవేళ దేవుని ప్రణాళికలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఒకవేళ తప్పిపోయినావేమో చూసుకో. నువ్వు తప్పిపోయింటే నీకు ఎలాంటి అభివృద్ధి ఉండదు, నీలో ఎలాంటి ఫలము ఉండదు. నువ్వు ఒకవేళ దేవుని ప్రణాళికలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు, ఆయన చిత్తాన్ని నీ జీవితంలో జరివేస్తాడు. నువ్వు ఆయన ప్రణాళిక నుంచి తప్పిపోయినావేమో చూడి. నువ్వు ఎక్కడ కూరుకుపోయినావో, ఏ పాపంలో కూరుకుపోయినావో గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో, మొరపెట్టి ఆయన ముందర, నేను ఎక్కడ తప్పిపోయినాను ప్రభా, నేను అభివృద్ధి పొందలేకపోతున్నా ప్రభా అని ఆయన సన్నిధిలో మొరపెట్టు. ఆయన నీకు బయలుపరుస్తాడు.